ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ కొండ గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తల నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్ప పుష్పరాజ్ అసలు తెగ్గేదెలే. నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ మ్యామ్, గద్దర్ అవార్డ్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది మూవీ పరంగా కానీ, హీరో పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ చాలా మందికి ఇవ్వడం జరిగింది. అందులో అల్లు అర్జున్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సో అల్లు అర్జున్ గారి అవార్డు తీసుకున్న తర్వాత ఒక డైలాగ్ చెప్పొచ్చా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ బిడ్డ మీద ఒక్క గీత పడ్డ సో రప్ప రప్ప నరుకుతానంటే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఇక్కడ చాలా మంది అల్లు అర్జున్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. సీఎం గా అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత, భట్టి విక్రమ గారు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత ఆ డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ గతంలో మీ మీద ఒక అబ్బాయి పైన, సంజయ్ థియేటర్ కేసు పైన, అదే ఒక అబ్బాయి పైన ఒక సంథింగ్ ఇష్యూ జరిగింది. మళ్ళీ ఆ ఇష్యూ కాకుండా వేరే ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. సో మీ పరంగా ఆ డైలాగ్ చెప్పడం మంచిదంటారా కాదంటారా? అసలు మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే, ఒక సినిమా అతని పేరు అవార్డ్స్ కి పెట్టుకొని వాళ్ళు అవార్డులు ఇచ్చుకున్నప్పుడు ఏ సినిమాకి అవార్డు ఇచ్చినా అది వేరేగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు నంది అవార్డ్స్ అనే మాట తీసేసి గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. అవును. ఎందుకు అంటే గద్దర్కి సమాజంలో పలుకుబడి ఉంది కాబట్టి ఈ ఈ పలుకుబడిని పైగా గద్దర్ కి కేసీఆర్ గద్దర్ని పట్టించుకోలేదు, కానీ మేము పట్టించుకున్నాము అనే ఒక ఉద్దేశంలో ఈ గద్దర్ అవార్డ్స్, గద్దర్ పేరు పెట్టారు. అసలు టోటల్ గా గద్దర్ అవార్డ్స్ అని పెట్టకోకుండా గద్దర్ పేరు మీద ఒక అవార్డు పెట్టి మామూలుగా తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టుంటే గనక అది వేరుండేది. అవును. అలా చేయలేదు వాళ్ళు. అది మొదటి ఆదిలోనే హంసపాద్ ఏదన్నా ఉంది అవార్డులకు సంబంధించి అంటే, ఒక విప్లవాత్మకమైన సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తున్నాము, ఒక విప్లవాత్మకమైన పాటకి గద్దర్ అవార్డు ఇస్తున్నాము అనేటట్లుగా వచ్చేటట్లుగా పెట్టి అవార్డ్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి అంటే, ఈ సినిమాగా చూడమంటున్నారు. కరెక్టే, ఒప్పుకుంటాం, సినిమాని సినిమాగానే చూద్దాం. మరి ఆ సినిమాకి సామాజిక విలువలు అక్కర్లేదా? మరి ఏ సామాజిక విలువ లేని ఒక సినిమాకి గద్దర్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? గద్దర్ పేరుతో గద్దర్ అంటే ఒక అతను ఒక అడ్రస్. దేనికి అడ్రస్? ఒక రెవల్యూషన్ కి గద్దర్ ఒక అడ్రస్ లాగా ఉంటారు. పోనీ గద్దర్కి రెవల్యూషన్ ఒక అడ్రస్. గద్దర్ నిన్ను రెవల్యూషన్ని, గద్దర్ నిన్ను పాట నిన్ను, ఆ పాటలో కూడా మళ్ళీ రెవల్యూషన్ పాటని విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. మరి అలాంటప్పుడు మీరు చేసిన పని ఏంటి? ఈ పుష్ప అనే సినిమాకి అవార్డు ఇచ్చారు. పుష్ప అనే సినిమా ఏ సామాజిక విలువలు ఉన్నాయి? ఏ సామాజిక విలువలు లేవు దానికి. ఒక ఉదాత్తమైన విలువలు లేవు దానికి. ఏమున్నాయి? ఒక దొంగ స్టోరీని మీరు హీరోని చేశారు. కాకపోతే ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ఒక ఆసామి రెండో భార్యగా సమాజం చేత గుర్తించబడని ఆమె కొడుకుగా అతను వచ్చాడు. అతనికి ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయంలో నుంచి అతనేమి నేను అమ్మ కొడుకుని అని చెప్పుకోలే, వాళ్ళ నాన్న పేరే చెప్పుకున్నాడు ఆయన ఆ సినిమాలో కూడా. ఇంకా అలాంటి కాడికి దానిలో గొప్పతనం ఏముందండి? అందుకని యాతావాత ఎలా చూసినా సరే ఆ సినిమాకి, అంటే ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వటం అంత సముచితంగా అనిపించలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. మరి అలాంటప్పుడు
ఒక బాధ్యత లేని ఒక క్యారెక్టర్లో పుష్ప 1, పుష్ప 2 రెండు రెండు సినిమాలు దాదాపు ఒక 4-5 సంవత్సరాల పాటు అతను దానిలో జీవించాడు. ఆ పాత్రలో పాత్ర పోషించే ప్రాసెస్ లో జీవించాడు. మరి అతనికి ఆ పాత్ర తాలూకు లక్షణాలు లేకుండా ఎలా ఉంటాయి? అతను ఆ పాత్రను ఆవాహన చేసుకున్నాడు. అందుకని అతను అందుకే ఒక బాధ్యత లేని తనంగా సినిమా అవార్డుల ఫంక్షన్ లో ఆ డైలాగ్ చెప్పాడు. ఇంకా ఆ సినిమాలో డైలాగులే లేవా? ఎన్ని డైలాగులు లేవు? అవును. ఆ డైలాగ్ చెప్పడం వెనకమాల ఉన్న ఉద్దేశం అదే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా తీశారండి. ఆ సినిమాలో చిన్నపిల్లోడి చేత బూతులు మాట్లాడిచ్చారు. అవును. ఆ సినిమాకి అవార్డు వచ్చింది అనుకోండి, ఏంటన్నట్టు చెప్పండి? ఏ కళాత్మక విలువలు ఉన్నాయని ఆ సినిమాకి అవార్డు ఇస్తారు అంటే రేపొద్దున? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక పుష్ప అనే మూవీకి అవార్డు ఇచ్చారు కరెక్టే. కానీ ఇప్పుడు ఆ మూవీలో ఏదైతే సారాంశం ఒక దొంగ ఉందో ఆ దొంగని ప్రోత్సహించినట్లే అనుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళు ప్రోత్సహించారని నేను అనట్లా, ఉమ్. కానీ ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్తుంది అంటున్నా. ఓకే. ఇప్పుడు ఆ రోజు అంత ఈ దుర్ఘటన జరగడానికి, సినిమా హాల్ దగ్గర, సంధ్యా థియేటర్ దగ్గర దుర్ఘటన జరగడానికి అసలు ఆ షో, ఆ బెనిఫిట్ షోకి, అర్ధరాత్రి స్పెషల్ షోకి ఆ పిల్లవాడిని తీసుకుని ఆ తల్లి రావడం, ఆ పిల్లవాడు అడిగాడు అని తల్లి రావటం, ఇంకో పాపని ఆ కుటుంబం మొత్తం ఆ అర్ధరాత్రి చలిలో ఆ సినిమాకి రావడం వెనకమాల అల్లు అర్జున్ పైన ఉన్న క్రేజ్ కాదా? అసలు ఇంత డబ్బులున్న వాళ్ళందరూ కలిసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఇదే ఏ సంతలోనో ఎక్కడో ఒక కొట్లాట్లోనో ఆ పిల్లాడికి అలా జరిగి ఉంటే, ఈ మాదిరి వైద్యం జరగకపోతే ఇప్పుడు ఆ పిల్లోడు అసలు బతుకుండేవాడా? అసలు ఏంటి ఇప్పుడు ఆ పిల్లోడు ఎప్పటికి కోలుకుంటాడు? అవును. మనం అసలు వీటి నుంచి ఏం నేర్చుకుంటున్నాము? ఈ దుర్ఘటనల నుంచి అంటే తల్లిదండ్రులేనా నేర్చుకోవాల్సింది? అసలు దానికి విపరీతమైన ప్రవోకింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ప్రమోషన్స్ చేయడం. దాన్ని అడ్వర్టైజ్మెంట్ అని చెప్పట్లా, వీళ్ళు ఇంకేదో పేరు చెప్తున్నారు కదా, ప్రమోషన్స్ అనే పేరుతోటి ప్రమోషనల్ యాక్టివిటీ కింద చెప్పారు కదా. అవును. అందుకని ఆశాంతం అక్కడ ఒక అల్లు అర్జున్ అది నెగిటివా పాజిటివ్ అనేది చూసుకోకోకుండా అతన్ని వాళ్ళు కేవలం ఒక హీరోగా నిలబెట్టి తలుచుకున్నారు. ఈ నిలబెట్టుకునే ప్రాసెస్ లో అతనికి చాలా అసలు ఒక కీర్తి అంటే కీర్తి ప్రతిష్ట కాదు ఇక్కడ. అతను ఒక ధైర్య సాహసవంతుడుగాను, లేకపోతే సమర్థుడుగాను, లేకపోతే ఒక ఫైటర్ గాను ఇలా రకరకాలుగా చూపించదలుచుకున్నారు. దానిలో భాగంగానే ఆ డైలాగులు కూడా, ఆ డైలాగులు అంత బాధ్యతారాహిత్యమైన డైలాగులు ఉన్న ఆ సినిమాలో తగ్గేదేలే అంటే ఎవరి నుంచి తగ్గేదే లేదు, నాకు అర్థం కాదు. ఓకే. ఆ రోజు జరిగితే వెంటనే వెళ్ళి చూడలేదు, ఆ ఫ్యామిలీని పరామర్శించలేదు. అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు అని చెప్పి 24 గంటలు జైల్లో ఉండలేకపోయాడు. సాయంత్రానికల్లా ఎలాగోలా కష్టాలు పడి బెయిల్ తీసుకొచ్చుకున్నారు. బెయిల్ తీసుకొచ్చుకుంటే సరే, అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. తెల్లారి పొద్దున్నే 6 గంటలకు రిలీజ్ అయ్యాడు. ఆ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడో, లేకపోతే ఈ దేశానికి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద క్రీడాకారులు వచ్చినట్లుగా స్వాగతాలు, సత్కారాలు, నానా హడావుడి, నానా హంగామా చేశారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీటు, ఆ ప్రెస్ మీట్ లో కూడా బాధ్యత లేని మాటలు వెరసి ఇవాళ ఆ స్టేజ్ మీద ఒక ముఖ్యమంత్రి ముందు, ఒక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ముందు ఆ డైలాగ్ చెప్తే నీకు చెప్పడానికి డైలాగ్ దొరకలేదా? ఆ డైలాగ్ కంటే కూడా అతను కన్ఫెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ సినిమాలో.
నా 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 సినిమాకి వచ్చి ఆ పిల్లవాడు ఈ రోజు ఆ తల్లి చనిపోయింది, ఆ పిల్లవాడు అతను ఆ పిల్లల తండ్రి భార్య లేని వాడయ్యాడు, కొడుకు చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు, కూతుర్ని పెంచుకుంటున్నాడు, అతని దయనీయమైన పరిస్థితి గురించి అతను ఒక మాట ఇంతమంది ముందు చెప్పున్నట్లయితే చాలా బాధ్యతాయుతంగా ఉండేది. కానీ ఆ క్యారెక్టర్ లో అతను జీవించేసిన తర్వాత అతను ఆ క్యారెక్టర్ లోంచి అతను బయటపడలేకపోతున్నాడు. దానికి రిఫ్లెక్షనే ఆ డైలాగు. అందుకే ఇలాంటి సినిమాలు వద్దు అని చెప్పేది. ఓకే. పోనీ తీసుకుంటే తీసుకోండి, డబ్బుల కోసం తీసుకున్నారు. అక్కడ దిల్ రాజు ఉన్నాడు, ఆయనే చైర్మన్, ఏయో ఉన్నాయి. ఈ తెలంగాణ అవార్డులు ఫిల్మ్ వచ్చిన చాలా సినిమాలకు కూడా ఈ అవార్డులు వచ్చిన చాలా సినిమాలకి ఆయన ఏదో ఒక రకంగా ఆయన చెయ్యి ఉంది, ఇతోధికంగా చెయ్యో కాలో ఏదో ఒకటి ఉంది, తలకాయో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు వచ్చిన పదవిని ఆయన న్యాయం చేసుకున్నట్లయింది. ఇప్పుడు మనం ఒక బాధ్యత గల పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి బాధ్యత గల పరిస్థితుల్లో ఒక అవార్డు తీసుకుంటున్నాము అన్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలండి? ఒక హంబుల్నెస్ ఉండక్కర్లేదా? అవును. అది అతని దగ్గర నుంచి కోరుకుంటుంది. ఏదో అత్తారింటి దారి సినిమాలో ఏం కోరుకుంటున్నారు నా నుంచి అంటే, కొంచెం మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్లు, కొంచెం మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాడు ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ తోటి. అట్లా సినిమా ఫంక్షన్ లో ఒక మర్యాదగా మాట్లాడాల్సిన డైలాగ్ మాట్లాడుకోకుండా తగ్గేదేలేండి. ఎవరికి తగ్గవు నువ్వు? సందర్భం వస్తే ఎవరైనా ఎవరికి తగ్గాల్సింది తప్పు చేసినప్పుడు. ఆ కుటుంబం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అవును. చిన్న భిన్నం అయిపోయింది ఆ కుటుంబం. ఇప్పుడు మీకు మీ కలెక్షన్స్, మీకు మీ సినిమాలు, మీకు మీ డబ్బులు, మీ రెమ్యూనరేషన్లు, మీ ఆడియో ఫంక్షన్లు, మీ ప్రమోషన్స్, ఇవే మీకు ముఖ్యం. ఏది ఇక్కడ కళ కోసమా? కళ ప్రజల కోసమా? నలుగురిని నిద్రలేపేది కళ. బాలకృష్ణ చెప్పారు అని చెప్పి డైలాగులు చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ గదర్ అవార్డ్స్ సంబంధించిన ఫంక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకో పెద్ద చరిత్ర అవుతుంది. ఇప్పుడు మీకు టైం ఉందంటే ఇంకో 2 ముక్కలు చెప్తా. చెప్పండి మేడం. ఏంటి అంటే, నిన్న గదర్ అవార్డ్స్ దాంట్లో మంగ్లీ పాటలు పాడింది, గద్దర్ పాడిన పాటలు. అవును. మధుప్రియ అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, సింగర్, తెలంగాణ సింగర్ అవును. మధుప్రియ. అసలు మధుప్రియ పాటలు ఎంత బాగుంటాయండి. అసలు మధుప్రియాని కాకుండా మంగ్లీని సెలెక్ట్ చేసింది ఎవరు? అసలు ఒక విప్లవ గీతం పాడుతుంటే ఒక ప్రేమ గీతం పాడుతున్నట్టుంది అమ్మాయి. ఎందుకు చేయాలండి ఇట్లాంటివి? అవును. అంటే చిత్తం శివుడి పైన ఏదో అంటారు కదా, భక్తి చెప్పుల మీద అన్నట్లు. అంటే పేరు ఒక్కటి పెట్టేస్తే సరిపోయిందా? ఆ పేరుకు తగ్గట్లు చూపించక్కర్లేదా? ఎవరు అన్నారు కనీసం ఎర్ర జెండాలు అవన్నీ పెట్టి ఎరుపు రంగు బ్యానర్లు అవన్నీ కట్టారు. కానీ గదర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఆయన ఫోటో ఏదండి అసలు స్టేజ్ మీద? ఈవెన్ వెనక స్క్రీన్ పైన కూడా గద్దరన్న ఫోటో కూడా లేని పరిస్థితి మనం చూసాం. రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క ఫోటో, దిల్ రాజు ఫోటో, వీళ్ళందరూ ఉన్నాయి కానీ గద్దరన్న ఫోటో అనేది మనకు కనిపించాలి అక్కడ. అదే మరి ఈ చెట్టు పేరు అమ్ముకుని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బుద్ధి ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి. కొంచెం మీరు ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేయండి. ఇది మటుకు గదర్ అవార్డ్స్ విషయంలో మటుకు చాలా మంది ఇదే అసంతృప్తిని వెలుబుచ్చుతున్నారు. ఒక మంచి, అలాగే రజాకార్ సినిమాకి అవార్డు ఇచ్చారు. అవును. రజాకార్ సినిమా అది ఒక రైతాంగ పోరాటానికి సంబంధించిన ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లి మీరు 2 మతాల మధ్య చిచ్చుగా
బీజేపీ వాళ్ళు వాళ్ళ అవకాశవాదం కోసం వాళ్ళు సినిమా తీసుకుంటే దానికి మీరు అవార్డు ఇస్తారా? అది పైగా గద్దర్ అవార్డు. అందుకే అసలు గద్దర్ని ఇరికించకుండా ఉండాల్సింది ఇక్కడ. కావాలని ఇప్పుడు గద్దర్ అన్న పేరు వీళ్ళే నాశనం చేస్తారంటారు మేడం మరి ఈ అవార్డ్స్ ఇచ్చి. అవార్డు ఉంది కదా, ఎందుకు ఇంత అప్ఖ్యాత్ దేనికి అసలు గద్దర్కి? ఓకే. అందుకని నేను పూర్తిగా ఈ గద్దర్ అవార్డ్స్ జరిపే విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. పైగా ఈ సినిమాలు సెలెక్ట్ చేసే విషయంలో కూడా చాలా పక్షపాతం జరిగిందని అనిపిస్తుంది. జడ్జిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకు సరిగా ఎంపిక చేయలేదు అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా అల్లు అర్జున్ స్టార్డమ్ వచ్చిందని ఎగిరెగిరి పట్టం కాదు, కానీ ఒక హంబుల్నెస్ చూపించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.